తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా వెలిసే బతుకమ్మ పండుగ సందర్భంగా కమలాపూర్ మండలంలోని మరిపల్లిగూడెం గ్రామంతో పాటు వివిధ గ్రామాల ప్రజలు ఈ రోజున ఎంగిలిపూల బతుకమ్మను మొదట జరుపుకుంటున్నారు. రెండవ రోజున అటుకుల బతుకమ్మ, మూడవ రోజున ముద్ద బతుకమ్మ, నాలుగవ రోజున నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజున అట్టు బతుకమ్మ, ఆరవ రోజున అలిగిన బతుకమ్మ, ఏడవ రోజున వేపకాయ బతుకమ్మ, ఎనిమిదవ వెన్నముద్ద బతుకమ్మ, చివరిసారిగా సద్దుల బతుకమ్మతో 9 రోజుల పాటు అమ్మవారిని నైవేద్యంగా వంటకాలు తయారు చేసి పెడతారు. ఈ విధంగా చివరిసారిగా సద్దుల బతుకమ్మ సద్దులతో ముగుస్తుంది. మరిపల్లిగూడెం శివాలయంలో ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ ఎంతో సంతోషంగా సంబరంగా ఆడుకుంటున్నాం. మొదటి రోజు పండుగ ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు పండుగ అటుకుల బతుకమ్మ, మూడో రోజు పండుగ ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు పండుగ నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు పండుగ అట్ల బతుకమ్మ, ఆరో రోజు పండుగ అలిగిన బతుకమ్మ, ఏడో రోజు పండుగ వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు పండుగ వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు పండుగ సద్దుల బతుకమ్మ. ఈ 9 రోజులు ఆడవాళ్లకు ఎంతో సంబరాలు జరుపుకుంటున్నాం. మరిపల్లిగూడెం శివాలయంలో ఈ 9 రోజుల పండుగ ఎంతో సంతోషంగా ఆడవాళ్ళు అందరం కలిసి ఆటపాటలతో, కోలాటాలతో, బతుకమ్మ పాటలతో అందరం సంతోషంగా సంబరంగా ఆడుకుంటున్నాం. ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే బతుకమ్మ పండుగ ఆడవాళ్లకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అందరూ అత్తవారింళ్ళల్లో ఉన్న అమ్మవారింటికి పెద్ద పండుగ కనుక అందరూ అమ్మవారింటికి పోయి ఎంతో సంతోషంగా సంబరంగా బతుకమ్మ పండుగ సంతోషంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆడవాళ్లకు ప్రత్యేకంగా చీరలు, నగలు, పూలు, గాజులు అన్నిటితోని బాగా సంతోషంగా అలంకరించుకుంటారు. వీటి వల్ల సంవత్సరం అంతా కష్టాలతో ఎంత కన్నీళ్లతో ఉన్నా కానీ 9 రోజుల బతుకమ్మ ఆడవాళ్లకు ఎంతో సంతోషం. ఈ సంతోషాన్ని అందరం ఆడవాళ్ళం కలిసి సద్దుల బతుకమ్మ దాకా అందరం కలిసి ఆటపాటలతో, కోలాటాలతో అందరం ఒకే కాడికి వచ్చి మరిపల్లిగూడెం శివాలయంలోకి వచ్చి ఈ 9 రోజులు నవరాత్రులు నైటు ఆడుకొని మంచిగా సంతోషంగా అందరం సంబరంగా అమ్మలక్కలు అందరూ, చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు అందరూ కలిసి మేము ఎంతో సంతోషంగా ఆడుకొని ఈ నవరాత్రుల ఉత్సవాలు ఎంతో సంబరంగా సంతోషంగా జరుపుకొని సుఖశాంతులతో మంచిగా శుభాకాంక్షలు. ఈరోజు మా గ్రామంలో మేము ఎంగిలిపూల బతుకమ్మ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ పండుగ ఆడపిల్లలందరికీ ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ చాలా ఆడపడుచులకు ఎంతో ప్రత్యేకమైంది, అలాగే చాలా సంతోషాలు కూడా తెస్తుంది. బతుకమ్మ వస్తుందంటేనే మా కళ్ళలో ఎన్నో ఆశలు పెట్టుకొని చూస్తుంటాం ఈ రోజు కోసం. ఈ రోజు మా గ్రామంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మా మహిళలందరికీ ఈరోజు ఇక్కడ మా బతుకమ్మలు చాలా ఉన్నాయి. ఇక్కడ బతుకమ్మలను చూస్తే మా కళ్ళలో చాలా ఆనందం ఉంటుంది. ఈ పండుగ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, అలాగే ఎప్పటికీ వెయిట్ చేస్తూనే ఉంటాం.